కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పనులు చేసి మంచి పేరు తెచ్చుకుందామని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. కానీ ఆయన రూటే సపరేటు. ఎటూ పనులు చేయలేం, అరాచకం చేసైనా సరే మీడియాలో కనపడాలి అనుకున్నారు. స్టేట్ రౌడీగా ఎదగాలని ఆలోచనలో ఉన్నారో ఏంటో నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి దాడులు, అరాచకం, హింసలతో రెచ్చిపోతున్నారు. మొత్తం మీద మొదటిసారిగా గెలిచిన ఆ ఎమ్మెల్యే అరాచకానికి ఐకాన్ గా మారారు. ఇది పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎప్పుడూ గొడవలు లేవు. పూర్తిగా రూరల్ ఏరియా కావడంతో రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దశాబ్ద కాలం నుంచి ఎన్నికల సమయంలో చిన్న చిన్న గొడవలు తప్ప ఎన్నికల తర్వాత అంతా మామూలే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ నాయుడు అండదండలతో భాష్యం ప్రవీణ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పెదకూరపాడులో అడుగుపెట్టాడు. ఈయన నియోజకవర్గంలోకి వచ్చిన రోజే వైసీపీ ఆఫీసును తగలబెట్టేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఎన్నికలు వచ్చేసరికి 3 వైసీపీ కార్యాలయాలను తగలబెట్టేశాడు. జనమందరూ అవాక్కయ్యారు. కొత్తగా ఈ దహనకాండ సంస్కృతి ఏందంటూ ఆందోళన చెందారు. ఇక ఎన్నికల సమయంలో అయితే భాష్యం ప్రవీణ్ అద్దె రౌడీలను రంగంలోకి దించారు. ప్రజలను ఓటింగ్లకు వెళ్లనీయకుండా దాడులు చేయటం, రిగ్గింగ్ చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకులను చావబాదడం వంటి అరాచకాలతో జనాన్ని బెంబేలెత్తించి మొత్తం మీద గెలిచేశాడు. గెలిచినప్పటి నుంచి భాష్యం ప్రవీణ్ తన క్రిమినల్ నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు మొదలుపెట్టాడు. నియోజకవర్గంలో వారు తిరగకూడదనేది ఆయన విధానమట. కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే బయట కనబడాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు, యాక్టివ్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను మండలాల వారీగా టార్గెట్ చేసుకుని దాడులు మొదలుపెట్టాడు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన చిన్న చిన్న నాయకులందరినీ ఊరు వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వెళ్లకపోతే దాడులు చేస్తున్నారు. రోజు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూ నియోజకవర్గంలో హింసాకాండ కొనసాగిస్తున్నారు. లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలో ఈయన నెంబర్ 1 అని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. 3 నెలల క్రితం క్రొసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి గుంటూరు నుంచి ఊరికి వెళ్తూ ఉండగా ఉంగుటూరు వద్ద కారును అడ్డుకొని దాడులకు పాల్పడ్డారు. ఈదా సాంబిరెడ్డి 2 కాళ్లు విరిచేశారు. వాళ్ళు డైరెక్ట్గా రాడ్లోకి తీసుకొని వచ్చేసి దామోదరుడి మీద ఒక దెబ్బ, కేసర గంగాధరుడి మీద ఒక దెబ్బ, అలాగనే మన కలి శ్రీనివాస సొసైటీ ప్రెసిడెంట్ మీద ఒక దెబ్బ వేసి నన్ను బయటికి లాగి మీరు బయటకు వస్తే కొడతామని చెప్పి బెదిరించి నన్ను బయట లాగేసి వాళ్ళు ఇష్టానిష్టంగా కొట్టేశారు. నేను చనిపోయిన కోమాకి వెళ్ళిపోయాను. ఇక నాకు అసలు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 2 చేతులు 2 కాళ్ళు గిలకలు అన్నీ కూడా పగలగొట్టారు. ఈ దవడ ఎంత వాసి ఇప్పుడు కూడా ఇది పని చేయట్లేదు. అంత తీవ్రంగా కొట్టి చంపే ఉద్దేశంగానే నాకు అనిపించింది. వాళ్ళని బయట రానియకుండా లాక్కులేసి వాళ్ళని కొట్టడం జరిగింది. ఆ రోజు సిచ్యువేషన్ జరిగింది. ఎందుకండి మీ మీద ఇంత టార్గెట్ చేసి ఇంత దారుణంగా దాడికి పాల్పడాల్సిన అవసరం వారికి ఏంటి? అంటే కాన్స్టిట్యున్సీలో కొంచెం నేను 40 ఏళ్ళ పెట్టి రాజకీయాలు చేస్తున్నాను. సీనియర్ నాయకుడినండి. శంకర్రావు గారికి పూర్తిగా రైట్ హ్యాండ్గా ఉంటున్నాను. నేను అదిగా కాన్స్టిట్యున్సీ మొత్తం ఒకే యార్డ్ ఉంది, అగ్రిగేట్స్ మార్కెట్ యార్డ్. ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాను. దాని నిమిత్తంగా కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద నాయకుడిని భయపెడితే రేపు స్థానిక సంస్థల్లో కానీ ఏటిలో కానీ వచ్చి మళ్ళీ పోలింగ్ జరపకుండా ఉంటాకి అనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మేము అజాశత్రుల కింద లెక్క నేను చెప్పుకోకూడదు. మీరు కాన్స్టిట్యున్సీలో టీడీపీ వాళ్ళని కానీ ఎవరిని అడగండి. సాంబడి గారి నైజం ఎలాంటిది, ఎలాంటి మనస్తత్వం కలిగినాడు ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళిద్దరిని భయపెడితే కనుక రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా వన్ సైడ్ చేసుకోవాలి, ఆ రాక్షస పాలన జరపాలనే ఉద్దేశంతో చేశారండి. భారీ వరదలతో పెదకూరపాడు నియోజకవర్గంలో రైతులు దెబ్బతిన్నారు. రైతులను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గుంటూరు నుంచి బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై తన అనుచరులను ఉసిగొలిపారు. దాంతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెంచాలంతా కర్రలు, రాడ్లతో బయలుదేరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అల్లరి మూకలను ప్రోత్సహించడమే కాదు, పోలీసులను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామంలో తెలుగుదేశం నేతలు ఒక విగ్రహాన్ని, వైఎస్ఆర్సీపీ నేతలు మరో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూజల అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 2 వర్గాలు రెడీ అయ్యాయి. అయితే వినాయక నిమజ్జనాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరులు అత్యంత దారుణమైన ఆలోచన చేశారు. ఈ ప్లాన్ తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామంలో గొడవలు మంచిది కాదు, దేవుడి నిమజ్జనం విషయంలో రాజకీయాలు అస్సలు వద్దు, ముందు టీడీపీ నేతలు నిమజ్జనం చేస్తే తర్వాత రోజు తమ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకుంటామని వెనక్కి తగ్గారు. అయినా సరే టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు.
అప్పటికి వైఎస్ఆర్సీపీ నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. మరుసటి రోజు వైఎస్ఆర్సీపీ నేతలు వినాయక నిమజ్జనం మొదలు పెట్టగానే టీడీపీ అల్లరి మూకలు రోడ్లపైకి వచ్చారు. కర్రలు రాడ్లతో దాడికి రెడీ అయ్యారు. ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. ఇదంతా పోలీసులు తమ కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకోలేదు. దాదాపు 3 గంటల పాటు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులు అరాచకం చేస్తూ ఉంటే పోలీసులు వారికి కాపలాగా ఉన్నారు. చివరకు చేసేదేమీ లేక వైఎస్ఆర్సీపీ నాయకులు తమ వినాయక విగ్రహాన్ని వెనక్కు తీసుకువచ్చి మండపంలోనే పెట్టారు. వినాయక నిమజ్జనానికి అందరూ సహకరిస్తే నిమజ్జనం చేస్తాం, లేకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమజ్జనం చేస్తాం, అప్పటి వరకు పూజలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తన రౌడీయిజాన్ని చివరకు వినాయకుడి నిమజ్జనంలో కూడా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం గుండాలను కంట్రోల్ చేయలేని పోలీసులు అదే రోజు అర్ధరాత్రి దొంగచాటుగా వైఎస్ఆర్సీపీ వారి వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్లడానికి రెడీ అయ్యారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై లాఠీచార్జ్ చేసి మరీ పోలీసులు దొంగతనంగా విగ్రహాన్ని ఎత్తుకుపోయారంటే పెదకురపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థమవుతుంది. భాష్యం ప్రవీణ్ రౌడీయిజానికి పోలీసులు తలలు ఊపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.